కేస్ నంబర్ 37B ధారావాహిక 9వ భాగం. రచన నాగమంజరి గుమ్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్ళిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెతకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. శరత్ కూడా విజయవాడకు వస్తాడు. కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నెంబర్తో సహా గీచి శరత్కు ఇస్తుంది. పరిశోధన కోసం అరకు వెళ్ళిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది. ఇక కేసు నంబర్ 37B ధారావాహిక 9వ భాగం వినండి. కారు యూనివర్సిటీలో ప్రవేశించింది. కారు దిగి 3 యువకులు అబ్బాయిల వసతి గృహం వైపు వెళ్లడం చూసి ఆటోకి డబ్బులు ఇచ్చి పంపేశాడు. ఆ యువకులను అనుసరిస్తూ వసతి గృహం వరకు వెళ్ళి బయటే ఆగిపోయాడు. కారు హాస్టల్ ముందు ఆగి ఉంది. ఖాళీగా ఉంది. అందరూ లోపలికి వెళ్ళినట్లు ఉన్నారు. అంతలో వారిలో ఒకడు బయటకు వచ్చాడు. శరత్ చెట్టు చాటుకు వెళ్ళాడు. తన దగ్గర ఉన్న ఫోటోల్లో చూసిన 3 ఒకడు డ్రైవింగ్ చేసిన యువకుడు. ఆ యువకుడు కారు డిక్కీ తీసి ఒక బ్యాగ్ తీసుకొని భుజాన వేసుకొని లోపలికి వెళ్ళాడు. అరగంటలో 3 తిరిగి వచ్చారు. వెళ్తున్నప్పుడు బరువుగా ఉన్న ఆ బ్యాగ్ ఇప్పుడు తేలిగ్గా ఉంది. 2 కారులో ముందు కూర్చున్నారు. 3వవాడు తూలుతూనే ఉన్నాడు. వెనక సీట్లో కూర్చున్నాడు. 3 పోల్చుకున్నాడు శరత్. కారు కదిలేలోపు గబగబా వచ్చి కారుకు అడ్డంగా నిలబడ్డాడు. డ్రైవర్ వైపు వెళ్ళి మర్యాదగా కారు ఆపమని చెప్పి వెనక తలుపు తెరిచి తూలుతున్నవాడి పక్కన కూర్చున్నాడు శరత్. ఏయ్, ఎవరు నువ్వు? ఈ దౌర్జన్యం ఏమిటి? అడిగాడు డ్రైవింగ్ చేస్తున్నవాడు. అరిస్తే పీక కోస్తాను. మీరు చేస్తున్న వెధవ పనులు అన్నీ తెలుసు. ముందు నేను చెప్పిన చోటికి కారు పోనివ్వండి అంటూ లాగిపెట్టి 3కి తలొకటి వడ్డించాడు. ఇంతలో అనుకోని సంఘటన. శరత్ పక్కన ఉన్న మత్తులో తూలుతున్న యువకుడు శరత్ను పీకపట్టి గట్టిగా కారులో నుండి తోసేశాడు. శరత్ ఎక్కినప్పుడు కారు తలుపు పూర్తిగా ముయ్యలేదేమో. కారులో నుండి శరత్ బయటకు పడిపోయాడు. వెంటనే తలుపు మూసి పోనీరా అన్నాడు వాడు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడు వెంటనే కారును ముందుకు పోనిచ్చాడు. విసురుగా నేలపై పడ్డంతో తల పక్కనే ఉన్న పేవ్మెంట్కు గుద్దుకొని దిమ్మెక్కిపోయింది శరత్కి. కాసేపు అచేతనంగా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకున్న శరత్ లేచి తల విదిలించాడు. ఫోన్ తీసి కామేశ్వరరావు గారికి ఫోన్ చేసి విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసుల్ని నల్ల అంబాసిడర్ కారు విషయంలో అప్రమత్తం చేయమని, వాళ్ళు యూనివర్సిటీ తాలూకు అబ్బాయిల వసతి గృహం నుండి తనను కొట్టి వెళ్ళిపోయారని, ఎటు వెళ్ళింది చూడలేదని చెప్పాడు. అక్కడి నుంచి బయలుదేరి యూనివర్సిటీ బయటకు వచ్చాడు. స్వంత వాహనం ఉపయోగించడానికి ఇష్టపడ్డు శరత్. వీలైనంత వరకు బస్సులు, రైళ్లు, ఆటోల్లోనే ప్రయాణిస్తాడు. నలుగురు మాట్లాడుకునే విషయాల వలన తనకు కావలసిన సమాచారం అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆటో వాళ్ళని నల్ల అంబాసిడర్ కారు ఎటు వెళ్ళిందో కనుక్కున్నాడు. దాదాపు అందరూ ఇప్పుడే వచ్చామని, కారుని చూడలేదని చెప్పారు. ఒక డ్రైవర్ అప్పుడే టీ తాగి ఇటు వచ్చి శరత్ విచారణ విన్నాడు. తాను నల్ల అంబాసిడర్ కారుని హనుమంతవాక వైపు వెళ్లడం చూశానన్నాడు. వెంటనే అటు వెళ్లే ఆటో పట్టుకుని వెళ్ళాడు శరత్. హనుమంతవాక వరకు వెళ్లకుండానే జనం గుమికూడి ఉండడంతో చూసి ఆటో ఆపించేశాడు శరత్. నల్ల అంబాసిడర్ డివైడర్కి గుద్దుకొని యాక్సిడెంట్కి గురై పడి ఉంది. వెనక సీట్లో ఉన్న వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోని కారణంగా గాయాలు తగిలి తలుపు సగం తెరుచుకొని చేతులు బయటకు వేసి స్పృహలేని స్థితిలో పడి ఉన్నాడు. మిగతా 2 ఆచూకీ లేదు. కారు తలుపులు తెరిచి ఉన్నాయి. అక్కడ గుమికూడిన వారిని మిగతా 2 గురించి ప్రశ్నించాడు. కారు డివైడర్కి గుద్దుకోగానే తలుపులు తెరిచి 2 వ్యక్తులు పారిపోయారని, ఇక్కడికి వచ్చి చూస్తే ఈ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడని చెప్పారు. అంబులెన్స్కి, పోలీస్ వారికి ఫోన్ చేసి చెప్పి కారు ముందు భాగంలో చూశాడు. అద్దాలు విరిగి ఉన్నాయి. స్టీరింగ్ మీద నెత్తుటి చారికలు ఉన్నాయి. కాబట్టి
డ్రైవింగ్ చేసిన వాడికి గాయాలు తగిలినట్లు గుర్తించాడు. దగ్గరలో ఏవైనా ఆసుపత్రులు ఉన్నాయేమో విచారించాడు. ఈలోగా అంబులెన్స్, పోలీస్ జీప్ వచ్చాయి. ఈ యువకుడు కొన్ని నేరాలతో సంబంధం ఉన్నవాడని, జాగ్రత్తగా చూడమని తమ చీఫ్ కామేశ్వరరావు గారు వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తారని పోలీస్ వారికి చెప్పాడు శరత్. గాయపడిన యువకుణ్ణి కేజీహెచ్కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం కారును కూడా అక్కడి నుంచి తీసేశారు. చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నీ వెతికాడు శరత్. ఒక ఆసుపత్రిలో ఆచూకీ కాస్త దొరికింది. శరత్ చూపించిన ఫోటోలోని యువకుల్లో ఒకడికి నుదుటికి గాజు పెంకులు గీసుకున్న గాయాలయ్యాయని, కారుతో డివైడర్ గుద్దుకున్నామని చెప్పారని, కారు అద్దం పగిలి పెంకులు నుదుటికి గుచ్చుకున్నాయని చెప్పడంతో ప్రాథమిక చికిత్స చేసి కుట్లు వేసి పంపామని ఆసుపత్రిలో చెప్పారు. కానీ వాళ్ళు ఎటువైపు వెళ్లారో గమనించలేదు అన్నారు. బయటకు వెళ్ళి అక్కడ ఉన్న ఆటో, కార్లు మొదలైన డ్రైవర్లను విచారించాడు శరత్. ఒక కారు మాట్లాడుకున్నారని, విశాఖపట్నం వైపు వెళ్లారని చెప్పారు. అంటే వాళ్ళు విశాఖపట్నంలోనే ఉన్నారా? తనను తప్పుదారి పట్టించారా? లేదా వేరే ప్రయాణ సాధనాలతో ఒరిస్సా వెళ్లారా? ఏదేమైనా తన దృష్టి నుంచి ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళని పట్టుకునే విషయం తెలుసుకోనిదే విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనుకుని మళ్ళీ వెనుదిరిగి కేజీహెచ్ వైపుగా వెళ్ళాడు. బయట నిలబడున్న పోలీసుని అడిగి యాక్సిడెంట్లో గాయపడిన యువకుడిని ఏ వార్డులో చేర్చారో కనుక్కున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ యువకుడికి చికిత్స చేసిన డాక్టర్ని కలిశాడు. డాక్టర్ శరత్కు నివ్వెరపోయే నిజాలు తెలియజేశాడు. నిజానికి ఆ యువకుడు పూర్తిగా మత్తు మందులకు బానిస. రక్తంలో అణువణువు మత్తు మందులతో నిండిపోయి ఉంది. విరుగుడు లేదా నివారణ చర్యలు కూడా కష్టమే. మత్తులో ఉండగానే అతని తలకు సీల్ట్ కొట్టుకోవడంతో స్పృహ తప్పి దాదాపు కోమా స్టేజ్లో ఉన్నట్లు తెలియజేశాడు. ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఎస్ఐని కలిసి వారి కారులో దొరికిన వస్తువుల్ని పరిశీలించాడు. ఒక చిన్న పుస్తకంలో ఏవో అంకెలు, పేర్లు ఉన్నాయి. ఎస్ఐ చూడకుండా ఆ పుస్తకాన్ని తన జేబులోనికి పంపించేశాడు. ఇంకా వెతగ్గా బ్యాగ్ని అంటుకొని తెల్లని పొడి ఉంది. వాళ్ల పేర్లు, వివరాలు తెలియలేదు. అంతలో ఒక విషయం గుర్తొచ్చింది శరత్కి. స్పృహ తప్పిన వాడి సెల్ ఫోన్ ఉండాలి కదా. అడిగాడు ఎస్ఐని. ఫోన్ లాక్ ఉందని, మర్నాడు మెకానిక్కి చూపించాలని దాచి ఉంచానని సొరుగులో నుంచి తీసి ఇచ్చాడు. సిగ్నల్ కోసం వచ్చినట్లు బయటకు వచ్చి ఫోన్ని జాగ్రత్తగా పరిశీలించి లాక్ ఓపెన్ చేశాడు శరత్. కానీ ఆ విషయం ఎస్ఐకి తెలియనివ్వలేదు. కాల్ రిజిస్టర్ చూసి పేర్లు, నెంబర్లు ఆ చిన్న పుస్తకంలో నోట్ చేసుకున్నాడు. తనకి ఫోన్ చేసుకుని ఆ ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాడు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. ఫోన్ మళ్ళీ లాక్ చేసి ఓపెన్ అవనట్లుగా ముఖం పెట్టుకుని వచ్చాడు. రేపు ఫోన్ని మెకానిక్ చూశాక నాకు ఓసారి ఫోన్ చేయండి. ఫోన్లో ఏవైనా వివరాలు దొరకవచ్చు అని చెప్పి వచ్చేశాడు శరత్. అడీస్ ఆఫీస్కి వచ్చాడు శరత్. పోలీస్ స్టేషన్లో సంపాదించిన చిన్న పుస్తకం తీసి వాటిలో ఉన్న పేర్లు, అంకెలు పరిశీలించాడు. అలాగే కాల్ రిజిస్టర్లో ఉన్న పేర్లు కూడా పరిశీలించాడు. ఆ పేర్లన్నీ ఒక లిస్టు రాశాడు. కొన్ని పేర్లు క్రమం తప్పకుండా ఎక్కువసార్లు వచ్చి ఉన్నాయి. అసలు విషయం తెలియకుండా ఒక నిర్ధారణకు రాకూడదని ఊరుకున్నాడు. కామేశ్వరరావు గారికి ఆ రోజు పరిశోధన వివరాలు రాసి ఫైల్లో పెట్టాడు. మళ్ళీ యూనివర్సిటీ అబ్బాయిల హాస్టల్కు వెళ్ళాడు. తన పుస్తకంలో ఉన్న పేర్లలో ఎక్కువసార్లు కనిపించిన పేర్లు జ్ఞాపకం పెట్టుకొని ఆ యువకుల కోసం అడిగాడు. వాళ్ళు ఉంటున్న బ్లాక్ వైపు చూపించాడో యువకుడు. అక్కడికి వెళ్ళి ఆ పేర్లు గల యువకుల కోసం మళ్ళీ అడిగాడు. వారు ఉంటున్న గది చూపించారు. తలుపు కొట్టాడు శరత్. ఎవరూ పలకలేదు. మళ్ళీ కొట్టాడు. ఈసారి తలుపును కాస్త నెట్టాడు. తెరుచుకుంది. లోపల 4 యువకులు అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు. కదిపి చూశాడు. ఒక్కరికి కూడా ఒంటి మీద స్పృహ ఉన్నట్లు లేదు. వారందరూ మాదక ద్రవ్యాలు ఉపయోగించారని అర్థమైంది. ఇది చాలా పెద్ద కేసు అయ్యేలా ఉంది. కామేశ్వరరావు గారికి ఫోన్ చేసి విషయమంతా వివరించాడు శరత్. ఇంకా చాలామంది మాదక ద్రవ్యాలు తీసుకుని ఉండవచ్చునని, వారిని కనిపెట్టాలా వద్దా, ఈ యువకుల్ని ఏం చేయాలి అని అడిగాడు. ఆ పేర్లు తనకు ఇవ్వమని, ఆ విషయం తాను చూసుకుంటానని చెప్పాడు కామేశ్వరరావు. వారిని అలా వదిలేసి వారి వస్తువులన్నీ వెతికాడు. ఫోన్లలో ఉన్న నంబర్లు, సందేశాలు
మొదలైనవన్నీ నోట్ చేసుకున్నాడు. ఒకసారి వారి వైపు జాలిగా చూసి బయటకు వచ్చేశాడు శరత్. కామేశ్వరరావు గారికి మొదటి ఫోన్లో, పుస్తకంలో, ఇప్పుడు వీరి ఫోన్లో దొరికిన విషయాలన్నీ మెసేజ్లుగా పంపేశాడు. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు శరత్. ఇంకా ఉంది కేసు నెంబర్ 37B ధారావాహిక 10వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.